హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ అన్నమయ్య ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మన సెషన్లో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి రెండు ఇండెక్స్ల యొక్క డేటాని యూజ్ చేస్తారు. దట్ ఈజ్ నథింగ్ బట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి రెండు ఉంటాయి. ఆ రెండింటి నుంచి వచ్చినటువంటి డేటాని కలెక్ట్ చేసుకొని ఆ డేటాని బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ ఏ మోతాదులో ఉంది, ఎట్లా దాన్ని కంట్రోల్ చేయటం, ఎట్లా దానికి తగ్గట్టు మెజర్స్ అనేది తీసుకుంటూ ఉంటుంది ఆర్బీఐ. అయితే అసలు ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏంటి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి తేడాలు ఏంటి, ఇవాళ సెషన్లో మనం చూద్దాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటిది అంటే ఇట్ ఈస్ మెజర్డ్, అది దేన్ని మెజర్ చేస్తూ ఉంటుంది అని అంటే, ఇప్పుడు గూడ్స్ ఉన్నాయి కదా, ఎన్ని గూడ్స్ అమ్ముడుపోయాయి హోల్సేల్ లెవెల్లో, అంటే లాట్లో ఎన్ని గూడ్స్ అమ్ముడుపోయాయి దానిని మెజర్ చేసేదే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇన్ ద సేమ్ మేనర్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని అంటే రీటైల్ లెవెల్లో ఎన్ని గూడ్స్ అన్నటువంటివి, గూడ్స్ అదేవిధంగా సర్వీసెస్ కూడా వస్తాయి, ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ అమ్ముడుపోయాయి అది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మెజర్ చేసేటువంటిది థింగ్ అది. అయితే ఈ డేటాని ఎవరు పబ్లిష్ చేస్తారు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని వచ్చేసి ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉంది కదా, ఆ మినిస్ట్రీ కిందకి వస్తుంది ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, వాళ్ళు దీన్ని పబ్లిష్ చేస్తారు. వేరేజ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మెజర్ చేయడానికి బేస్ ఇయర్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇది వరకు 2004-05 దట్ ఈస్ బేస్ ఇయర్, కాకపోతే దానిని చేంజ్ చేశారు, 2011-12 బేస్ ఇయర్గా చేంజ్ చేశారు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ వచ్చేసి ఏంటి అని అంటే 2012 దట్ ఈస్ ద బేస్ ఇయర్ ఫర్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇనీషియలీ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని దానిని కౌంట్లోకి తీసుకొని ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మేజర్ కాంట్రిబ్యూటర్గా దాన్ని తీసుకునేవారు. తర్వాత ఆర్బీఐ ఏం చేసింది అని అంటే, ఈ ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి కీ మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్గా సిపిఐని కన్సిడర్ చేసింది. సిపిఐలో కూడా మరలా 4 రకాలు ఉంటాయి, 4 టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అదొచ్చేసి సిపిఐ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్, సిపిఐ ఫర్ ఐడబ్ల్యూ, సిపిఐ ఫర్ అగ్రికల్చర్ లేబర్, సిపిఐ ఫర్ రూరల్ లేబర్, లాస్ట్ వన్ వచ్చేసి సిపిఐ ఫర్ రూరల్ అవ్వచ్చు, అర్బన్ అవ్వచ్చు, లేదా కంబైన్డ్గా అవ్వచ్చు. ఇవి 4 రకాలు. అయితే మొదటి 3 రకాలు ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రియల్ వర్కర్స్, అగ్రికల్చర్ లేబర్, రూరల్ లేబరర్స్, ఈ మూడింటిని కంపైల్ చేసేది లేబర్ బ్యూరో. లాస్ట్ వన్ని కంపైల్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంపవర్మెంట్ వచ్చేసి కొత్త సిరీస్ ఆఫ్ సిపిఐ, అది కూడా ఇండస్ట్రియల్ వర్కర్స్ కోసం కొత్త సిరీస్ని లాంచ్ చేసింది. దాంట్లో బేస్ ఇయర్గా దేన్ని కన్సిడర్ చేసింది తెలిస్తే కమెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.